రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం దీపాదాస్ మున్షి ముఖాముఖి నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్యక్రమం నిర్వహించున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ఈ కార్యక్రమం జరగనున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలకు సరైన గౌరవం ఇవ్వడం లేదు, ఎమ్మెల్యేలు ఏదన్నా ప్రజా సమస్యలను తీసుకెళ్తే సరిగా స్పందించడం లేదన్న భావన ఎమ్మెల్యేల్లో ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగా విమర్శలు కూడా చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ రంగప్రవేశం చేసి ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఉన్న గ్యాప్ను పూర్తిగా సమసిపోయేటట్టుగా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే మొదట ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మంత్రులతో సమావేశమై ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని మొదట భావించారు. అయితే ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఏమైతే రాష్ట్ర నాయకత్వము మొత్తం అందరి ఎమ్మెల్యేలను ఒకేసారి కూర్చోబెట్టేసి అట్లా పిసిసి అధ్యక్షుడు సీఎంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించున్నారు. అంటే ఎమ్మెల్యేలతో 1 by 1 అంటూ ఒకరి నుంచి ఒకరికి సపరేట్ గా అభిప్రాయాలు తీసుకుంటారా, లేకపోతే అందరినీ ఒకే చోట నిలబెట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకుంటారా అన్నది స్పష్టత లేదు. కానీ దాదాపు 4 గంటల పాటు ఈ ముఖాముఖి కార్యక్రమం కొనసాగనున్నదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. అయితే రాష్ట్ర నాయకత్వం చెప్తున్నది ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికలు, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుందని చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు అయితే అందుకు భిన్నంగా ఉన్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు సరిగా మంత్రులు పలకడం లేదు, ప్రజా సమస్యల పైన వాళ్ళు స్పందించడం లేదు, ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి మంత్రులు సహకరించడం లేదన్న భావన వ్యక్తం అవుతోంది. మంత్రుల మీద చాలా మంది ఎమ్మెల్యేలు కారాల మిరాలతో నడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రమే పనులు జరుగుతున్నాయి, మిగిలిన కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అయితే అసలు ఏమి చేయలేని పరిస్థితి, అటు ప్రజా సమస్యల పరిష్కారం చేయలేని పరిస్థితి, ఇటు మంత్రుల దగ్గర వచ్చి ఒత్తిడి చేసి వాళ్ళకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన నిధులను అడగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ పరిస్థితి, ఈ సమస్య జటిలం కాకదాకే దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడితో మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఉండి అక్కడ ప్రచారం సంబంధించి చూసుకుంటున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో కూడా ఏఐసీసీ మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే రేపు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. రేపు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను మొత్తం కూడా స్పష్టంగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఒకవేళ కూడా సమస్య కూడా ఇది కూడా త్వరితగతిన పరిష్కారం కాకపోతే మరింత జటిలమయ్యి ఇది పార్టీ మీద పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు ఉండదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్న ఏఐసీసీ దీన్ని తక్షణమే పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరారో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ దగ్గర ఇప్పటికే పిటిషన్లు ఇచ్చినప్పటికి కూడా దాని మీద ఎటు ముందుకు పోలేదు. కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలా అని చెప్పి స్పీకర్ కూడా సూచన చేశారు. ఆ సూచన మేరకు స్పీకర్ కార్యాలయం కూడా నిన్నంతా కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసిండ్రు. కానీ ఈ నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో కోర్టు నుంచి డైరెక్షన్ చేసిన సందర్భంగా వాళ్ళంతా ఒకటయ్యి వాళ్ళు తర్వాత తదుపరి ముందుకు ఎలా వెళ్ళాలి, కోర్టు కానీ లేకపోతే కొన్న తదుపరి కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద
వాళ్ళు సపరేట్ గా సమావేశమైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. అది దానం నాగేంద్ర ఇల్లా లేకపోతే బయట అనేది స్పష్టత లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తాము అందుబాటులో లేము, బయట ఉండాము, రేపు మేము అంతా సమావేశం కానున్నామని చెప్పేసి కూడా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారో వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. నిన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరున్నారో ఆ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా సపరేట్ గా సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చారు. తదుపరి ఎలా ముందుకు పోవాలని చెప్పేసి సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే కూడా తెర వెనుక కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ కూడా మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఉన్నది, అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, కోర్టు ఎలాంటి డైరెక్షన్ చేసింది, ఇక్కడ స్పీకర్కు ఉన్న అధికారాలు ఏంది, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నది, తదితర అంశాలన్నింటినీ కూడా న్యాయపరంగా కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఓవర్ టు స్టూడియో.